తమిళనాడు మాజీ డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ ను అరెస్ట్ చేశారు చెన్నై పోలీసులు. నటి త్రిషపై ద్వంద్వార్థంతో కూడిన వ్యాఖ్యల కేసులో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక మరోవైపు డీఎంకే నేతలు తమ నేత అరెస్ట్ను అడ్డుకునేందుకు హైకోర్టును ఆశ్రయించారు. అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ వేశారు. ఇక దీనిపై కోర్టు అత్యవసర విచారణకు ఆదేశించింది. అయితే హైకోర్టు తీర్పుకు ముందే ఆయన్ను అరెస్ట్ చేయడం కలకలం రేపుతోంది. ఇటు ఉదయనిధి అరెస్ట్ను ఖండిస్తున్నారు ఆ పార్టీ నేతలు. ఉదయనిధి తన మాటల్లో ఎక్కడా ఎవరి పేరు ప్రస్తావించలేదంటున్నారు. ఇక ఈ కేసును న్యాయపరంగా తేల్చుకుంటామని తేల్చి చెప్తున్నారు. రాజకీయ కక్షతోనే తప్పుడు కేసులు బనాయించారని ఆరోపిస్తున్నారు డీఎంకే నేతలు. ఆయన మాట్లాడింది కావేరీ గురించేనని వివరణ ఇచ్చారు. ఉదయనిధి వ్యాఖ్యలపై తంజావూరు పిఎస్లో టీవీకే ఫిర్యాదు చేసింది. సీఎం విజయ్ త్రిషను అవమానించారంటూ ఫిర్యాదులో పేర్కొంది. ఇక దీంతో ఆయనపై 6 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు హడావిడిగా అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు చెన్నైలో ఉదయనిధి నివాసం వద్ద టీవీకే కార్యకర్తలు ఆందోళనకు దిగారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలతో హోరెత్తిస్తున్నారు. ఉదయనిధి బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. మహిళలను అవమానించే వ్యాఖ్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమంటున్నారు టీవీకే నేతలు. ఈ వ్యవహారంపై మహిళా కమిషన్కు ఫిర్యాదు చేశారు. టీవీకే నిరసనల నేపథ్యంలో చెన్నైలోని ఉదయనిధి స్టాలిన్ నివాసం వద్ద పోలీసులు ముందస్తుగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భద్రతను పెంచారు.